ఓం శాంతి. ఈరోజు మురళి 17/3/2026. మధురమైన పిల్లలారా, మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణ కథని విని నర నుంచి నారాయణులుగా అవుతున్నారు. మీకు 21 జన్మల కోసం బేహద్దు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. బాబా అంటున్నారు, సత్యమైన తండ్రి ద్వారా సత్యనారాయణ కథని వింటున్నారు. దీని ద్వారా మీరు సత్యమైన నారాయణగా అవుతున్నారు. మీకు 21 జన్మల కోసం బేహద్దు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ప్రశ్న: బాబా ఇచ్చే ఏ ఆజ్ఞను పాటించే పిల్లలే పారసబుద్ధి కలవారిగా అవుతారు? బాబా ఏ ఆజ్ఞ ఇస్తున్నారు దాన్ని పాటిస్తేనే బుద్ధి దివ్యంగా అవుతుంది. జవాబు: దేహం యొక్క సర్వ సంబంధాలను మరచి బాబాను మరియు వారసత్వాన్ని అనగా రాజ్యాన్ని స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞ. ఇదే సద్గతి కోసం సద్గురువు ఇచ్చే శ్రీమతం. ఎవరైతే ఈ శ్రీమతాన్ని పాలన చేస్తారో, ఆత్మాభిమానులుగా అవుతారో వారే పారసబుద్ధి దివ్య బుద్ధి కలవారిగా అవుతారు. పాట: నేడు మానవులమైన మనము అంధకారంలో ఉన్నాం. ఓం శాంతి. బాబా పిల్లలైన మనము అంధకారంలో లేము, కానీ నంబర్ వార్ పురుషార్థానుసారంగానే. ఓం శాంతి. ఓం శాంతి. బాబా, ఇది కలియుగ ప్రపంచం. అందరూ అంధకారంలో ఉన్నారు. ఇదే భారతఖండం ప్రకాశవంతంగా ఉండేది. పవిత్రంగా ఉన్నప్పుడు ప్రకాశవంతంగా ధర్మం 4 పాదాలుగా ఉండేది. అప్పుడు భారతఖండం స్వర్గంగా ఉండేది. తమను తాము హిందువులుగా పిలుచుకునే ఈ భారతవాసులు వాస్తవానికి దేవతలుగా ఉండేవారు. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. అప్పుడు ఇతర ధర్మాలు ఏవి ఉండేవి కావు. ఒకే ధర్మం ఉండేది. స్వర్గం, వైకుంఠం, బహిస్తా, హెవెన్ ఇవన్నీ భారతదేశం యొక్క పేర్లే. స్వర్గం, వైకుంఠం అని హిందూ సహోదరులు అంటారు, బహిస్తా జన్నత్ అని ముస్లిం సహోదరులు అంటారు, హెవెన్ ప్యారడైజ్ అని క్రిస్టియన్ సహోదరులు అంటారు. ఇవన్నీ భారతదేశం యొక్క పేర్లే. ప్రాచీనమైన భారతఖండం పవిత్రమైనది. అది చాలా సుసంపన్నంగా ఉండేది. ఇప్పుడు భారతదేశం పూర్తిగా నిరుపేదగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇది కలియుగం. అది సత్యుగంగా ఉండేది. మీరందరూ భారతవాసులు ఇప్పుడు అంధకారంలో ఉన్నామని, స్వర్గంలో ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవారమని మీకు తెలుసు. స్వర్గము రాజరాజేశ్వరునిగా స్వర్గంలో రాజరాజేశ్వరులుగా ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారు. దానిని సుఖధామం అని అంటారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి బాబా మళ్ళీ అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా ద్వారానే మీరు స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. దాన్నే జీవన్ముక్తి అని అంటారు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. విశేషంగా భారతదేశం, ఆ తర్వాత ప్రపంచమంతా రావణాసురుని జైలులో, శోకవాటికలో ఉంది. రావణుడు లంకలో ఉన్నాడని, రాముడు భారతదేశంలో ఉన్నాడని, రావణుడు వచ్చి సీతను దొంగలించాడని అంటారు. రామరాజ్యంలో కూడా రాముని భార్యకే సురక్షితం లేకుంటే ప్రజలకేం రక్షణ ఉంటుంది కదా, ఆలోచించాల్సిన మాట. ఇవన్నీ అనేకంగా దంతకథలు, చెవులికింపైన మాటలు. గీత ముఖ్యమైనది. సర్వశాస్త్రాలలో శిరోమణి శ్రీమద్ భగవద్గీత అనగా భగవంతుడు వినిపించిన గీత. మనుషులు ఎవరి యొక్క సద్గతి చేయలేరు. సత్యుగంలో జీవన్ముక్తులైన దేవతలు ఉండేవారు. వారు ఈ వారసత్వాన్ని కలియుగ అంతిమంలో పొందారు. భారతదేశానికి ఈ విషయం తెలీదు. ఇది ఇంకే శాస్త్రంలోనూ లేదు. శాస్త్రాలన్నీ భక్తి మార్గం కోసమే. అదంతా భక్తి మార్గం. సద్గతి మార్గం జ్ఞాన మార్గం. మనుష్య మాతృలో లేనేలేదు. మనుషులకు గురువుగా కాజాలరు. ఆ గురువులు ఎవ్వరూ సద్గతినివ్వలేరు. ఆ గురువులు భక్తి చేయమని, దానపుణ్యాలు చేయమని అంటారు. నామస్మరణ. కలియుగంలో భవసాగరం నుంచి దూరం కావాలంటే కేవలం దేవుని నామస్మరణ చేస్తూ ఉండండి. ఈజియెస్ట్ ఉపాయం. భక్తి ద్వాపర యుగం నుండి నడుస్తూ వచ్చింది. సత్యత్రేతాయుగాలలో ఉండేది జ్ఞానం యొక్క ప్రాలబ్ధం. అలాగని అక్కడ ఈ జ్ఞానం నడుస్తుందని కాదు. భారతదేశానికి లభించిన ఈ వారసత్వం
బాబా ద్వారా సంగమ యుగంలోనే లభిస్తుంది. అదే మళ్ళీ మీకు ఇప్పుడు లభిస్తుంది. భారతవాసులు నరకవాసులుగా మహాదుఃఖిగా అయిపోయినప్పుడు ఓ పతిత పావన దుఃఖహర్త సుఖకర్త అని పిలుస్తారు. ఎవరి కోసము? సర్వుల కోసము, విశ్వాత్మల కోసం. ఎందుకంటే విశేషంగా భారతదేశం మరియు ప్రపంచం అంతటిలో వికారాలు ఉన్నాయి. బాబా పతిత పావనుడు. నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. వచ్చే సర్వుల సద్గతి దాతగా అవుతాను. అబలలు, అహల్యలు, గణికులు మరియు గురువులను నేనే ఉద్ధరిస్తాను. చూడండి, బాబా పరిత్రాణాయచ సాధూనాం అని ఉంది కదా, అందరినీ ఉద్ధరిస్తారు. అబలలని, అహల్యలను, గణికులను, గురువులను, అందరినీ. ఎందుకంటే ఇది పతిత ప్రపంచం, పావన ప్రపంచం అని సత్యుగాన్నే అంటారు. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. స్వర్గాధిపతులుగా ఉండేవారు. పతిత ఖండం అనగా అసత్యఖండం, పావన ఖండం అనగా సత్యఖండం. భారతదేశం పావనఖండంగా ఉండేది. అక్కడ శ్రీ లక్ష్మీనారాయణులు లేదా సూర్యవంశీయుల యొక్క రాజ్య కుటుంబం ఉండేది. ఈ భారతఖండం అవినాశీ ఖండం, ఎప్పుడు వినాశం అవ్వదు. అది ఎప్పుడూ వినాశం అవ్వదు. వీరి రాజ్యం ఉన్నప్పుడు ఇతర ఏ ఖండాలు ఉండవు, ద్వంద్వమే ఉండదు, కొట్లాటలు ఉండవు, విభాగాలు ఉండవు. అవన్నీ తర్వాత వస్తాయి. శాస్త్రాలలో కల్పమును లక్షల సంవత్సరాలుగా రాశారు. ఇదే వారు చేసిన పెద్ద పొరపాటు. కల్పం లక్షల సంవత్సరాలు ఉండదు. అలాగే సత్యుగం కూడా లక్షల సంవత్సరాలు ఉండదు. మొత్తం కల్పం ఆయుష్ 5000 సంవత్సరాలే. వారు మనుషులు 84 జన్మలు తీసుకుంటారని అంటారు. మనుషులను కుక్కలుగా, పిల్లులుగా చూపిస్తారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు కుక్కగా, పిల్లిగా పుడతారంటారు అనేక జీవరాశుల్లో. కానీ వాటి జన్మలు వేరు. 84 లక్షల జీవరాశుల రకాలు ఉన్నాయి. బాబా అంటున్నారు, అందులో మనుష్య జాతి ఒక్కటి శ్రేష్టమైన జాతి. అందులోనే 84 జన్మలు పొందుతారు. పిల్లలు, మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. భారతవాసులు డ్రామా ప్లాన్ అనుసారంగా తమ ధర్మాన్ని మర్చిపోయారు. ధర్మభ్రష్టుగా, కర్మభ్రష్టుగా అయిపోయారు. కలియుగ అంతిమంలో పూర్తిగా పతితులుగా అయిపోయారు. మళ్ళీ బాబా వచ్చి సంగమ యుగంలో పావనంగా తయారు చేస్తున్నారు. దీనిని దుఃఖధామం అంటారు. మళ్ళీ సుఖధామంలో పాత్ర ఉంటుంది. పిల్లలు, భారతవాసులైన మీరే స్వర్గవాసులుగా ఉంటిరి. మీరే 84 జన్మల మెట్లను దిగుతూ వచ్చారు. సతో నుండి రజోలోకి, తమోలోకి తప్పకుండా రావాల్సిందే. ఒక జన్మ తీసుకున్న వాళ్ళు కూడా ఈ 3 గుణాలు క్రాస్ చేయాల్సిందే. దేవతలైన మీ అంత ధనవంతులు, సదా సంతోషం కలవారు, సదా ఆరోగ్యవంతులు ఇంకెవ్వరూ ఉండరు. భారతఖండం ఎంత సుసంపన్నంగా ఉండేది. వజ్ర వైడూర్యాలు పెద్ద పెద్ద రాళ్ల వలె ఉండేవి. ఎన్నో పగిలిపోయి ఉంటాయి. నేను మిమ్మల్ని ఎంత సుసంపన్నంగా చేశానని బాబా మీకు స్మృతినిప్పిస్తున్నారు. మీరు సర్వగుణ సంపన్నులుగా, 16 కళ సంపూర్ణులుగా ఉండేవారు. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ అలా ఉండేవారు. వారిని భగవాన్, భగవతి అంటారు. కానీ బాబా భగవంతుడు ఒక్కరేనని, అతడు తండ్రి అని అర్థం చేయిస్తున్నారు. కేవలం ఈశ్వరుడు లేదా ప్రభువు అనడం ద్వారా వారు సర్వాత్మలకి తండ్రి అని గుర్తుకురాదు. వీరు అనంతమైన తండ్రి. భారతవాసులైన మీరు జయంతిని జరుపుకుంటారు. కానీ వాస్తవంగా తండ్రి ఎప్పుడొచ్చారో ఎవరికీ తెలియదు. అందరూ లోహయుగం వారు, రాతి బుద్ధి కలవారు. ఒకప్పుడు పారసనాథులుగా ఉండేవారు. ఈ సమయంలో రాతి బుద్ధి కలవారిగా అయ్యారు. నాథులు అని అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే రాజారాణులుగా లేరు. ఎక్కడున్నారు? ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం నడుస్తోంది. ప్రజలు కావాలంటే ఓట్లేస్తే ఎక్కుతారు, ప్రజలు కావాలంటే ఓట్లు వేయకపోతే దిగిపోతారు. వాళ్ళ చేతుల్లో ఉంది. ఇది ఒక ఆట. ప్రారంభంలో ఇక్కడ దైవీ రాజస్థానం ఉండేది. మళ్ళీ అసురీ రాజ్యంగా అయిపోయింది. అది హద్దు యొక్క డ్రామా, ఇది బేహద్దు యొక్క డ్రామా. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఆది నుండి అంతిమం వరకు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు.
భారతదేశంలో ఆది నుండి అంతిమం వరకు దేవతల రాజ్యం కొనసాగుతూ వచ్చింది. వాళ్ళనే పూజారీలుగా లేదా పూజ్యులుగా మహిమ చేస్తూ వచ్చారు. పూజ్యులే పూజారీలు, పూజారీలే పూజ్యులుగా అయ్యారు. బాబా పూజారీలుగా కారు. వారు మొత్తం ప్రపంచమంతటికీ అధిపతులుగా ఉండేవారు. బాబా భారతవాసులకు స్మృతినిప్పిస్తున్నారు. సత్యుగంలో ఆది సనాతన దేవత శ్రేష్ఠ ధర్మం, శ్రేష్ఠ కర్మ ఉండేది. మళ్ళీ 84 జన్మల్లో కిందికి దిగాల్సి ఉంటుంది. బాబా కూర్చొని ఈ కథను వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఏ ఒక్కరి విషయమో కాదు, మొత్తం సృష్టి యొక్క విషయం. అలాగే ఇక్కడ స్థూలమైన యుద్ధ మైదానం కూడా లేదు. భారతవాసులు ఒకప్పుడు ఇక్కడ ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని కూడా మర్చిపోయారు. సత్యుగం యొక్క ఆయుష్ని చాలా పెద్దగా చూపించేశారు. కలియుగంకి 4 తో దాన్ని చాలా దూరంగా తీసుకెళ్లారు. మనుష్యులను భగవంతుడు అనడానికి వీల్లేదని బాబా అర్థం చేస్తున్నారు. మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. సర్వుల సద్గతి దాత పతిత పావనుడు ఒక్క బాబానే. ఇది అసత్య ఖండం. సత్యమైన బాబా వచ్చి సత్యమైన ఖండాన్ని స్థాపిస్తున్నారు. భక్తులు పూజిస్తారు, కానీ భక్తి మార్గంలో ఎవరెవరినైతే పూజిస్తారో వారెవ్వరి జీవన చరిత్ర గురించి కూడా తెలియదు. శివ జయంతిని జరుపుకుంటారు. బాబా కొత్త ప్రపంచానికి రచయిత అయినారు. దేవాది దేవాన్ని పిలుస్తూ ఉంటారు. వారు బేహద్దు సుఖాన్ని ఇస్తారు. సత్యుగంలో సుఖం ఉండేది. దాన్ని ఎవరు ఎలా స్థాపించారు ఎవరికీ తెలీదు. నరకవాసులను ఎవరు స్వర్గవాసులుగా చేశారు? భ్రష్టాచారులను శ్రేష్టాచారి దేవతలుగా ఎవరు తయారు చేశారు? ఇది కేవలం బాబా యొక్క పనే. ఎవరికీ తెలీదు. ఎలా అవుతారు అనేది కూడా తెలీదు. నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను. మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారు చేస్తారు? చూడు, ప్రశ్నలకి ఆన్సర్ దొరికిందంటే చాలు, అజ్ఞాని ఆత్మగా అయిపోయినట్లే. ఈ రావణుడు మనుష్యుల సుఖదుఖాలన్నీ ఈశ్వరుడే ఇస్తారు అని అంటారు. నేను అందరికీ సుఖాన్నే ఇస్తాను, కానీ దుఃఖాన్ని ఇవ్వను. దుఃఖహర్త సుఖకర్త అన్నప్పుడు లౌకిక తండ్రి తన పిల్లలకి దుఃఖాన్ని ఇవ్వరంటే బేహద్దు తండ్రి ఎలా ఇస్తారు? అర్థం చేసుకునే మాట కదా. కావున అర్ధకల్పం మీరు బాబాని స్మరించని కూడా స్మరించరు. మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు అందరినీ పూజించడం మొదలు పెడతారు. ఇది మీ యొక్క అంతిమ జన్మ. బాబా మేము ఎన్ని జన్మలు తీసుకున్నాము అని ప్రశ్నిస్తారు. పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలీదు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. మీరు 21 జన్మల కోసం బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. అనగా సత్యమైన తండ్రి నుండి సత్యనారాయణ కథని విని నర నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానాన్ని మీరు ఇక్కడ వింటారు. ఇది జ్ఞానం, అది భక్తి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమాత్మ వచ్చి ఇస్తున్నారు. పిల్లలారా, ఆత్మాభిమానులుగా కండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని నన్నొక్కళ్ళనే స్మృతి చెయ్యండి. శివబాబా సర్వాత్మలకి తండ్రి. ఆత్మలందరూ పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు శరీరంలోకొస్తారు. దీనిని కర్మక్షేత్రం అంటారు. ఇది కూడా చాలా గొప్ప ఆట. ఆత్మలో మంచి లేదా చెడు సంస్కారాలు ఉంటాయి కదా, ఆత్మలోనే ఉండేది. ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తుంది. తద్వారా ఆత్మలోనే సంస్కారాలు ఏర్పడతాయి. దాని అనుసారంగానే మనుషులకు మంచి లేదా చెడు జన్మలు లభిస్తాయి. సంస్కారాల ఆధారంగా జన్మలు, కర్మల ఆధారంగా సంస్కారాలు, సంకల్పాల ఆధారంగా కర్మ. చాలా ఇవన్నీ సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటాయి. సంకల్పాలు, కర్మ, తర్వాత సంస్కారం, జన్మ. తో బాబా అంటున్నారు, ఇతడు మంచి లేదా చెడు జన్మలు లభిస్తాయి. పావనంగా ఉన్న ఇతడు బ్రహ్మబాబా ఇప్పుడు పతితుడుగా ఉన్నాడు. మళ్ళీ అలా అవుతారు కృష్ణునిగా లేదా లక్ష్మీనారాయణులుగా. తండ్రినైన నేను ఈ పాత రావణ ప్రపంచంలో పతిత శరీరంలోకి రావాల్సి ఉంటుంది. పావనంగా చేయాలంటే పతిత ప్రపంచంలో పతిత శరీరంలోనే రావాలి కదా. ఎవరైతే మొట్టమొదటి నంబర్లోకి వెళ్తారో నేను వారి శరీరంలోకే వస్తాను.
ఫస్ట్ జన్మ తీసుకునే లక్ష్మీనారాయణలేకే వాళ్ళే లాస్ట్ 84 జన్మలు తీసుకున్నాక మా అమ్మ బాబా అవుతారు. వాళ్ళలేకే బాబాలేకే శివబాబా ప్రవేశిస్తారు. సూర్యవంశీలే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇతడు బ్రహ్మ, మీరు బ్రాహ్మణులు. బాబా రోజు అర్థం చేయిస్తారు. కానీ రాతి బుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా చేయడం సాధారణమైన విషయం ఏమీ కాదు. రోజు చెప్పినా కూడా ఆత్మలైన మనకు అర్థమే అవ్వడం లేదు. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు ఆత్మాభిమానులుగా కండి అని బాబా చెప్తున్నారు. ఓ ఆత్మల్లారా, ఒక్క బాబాని స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహ సంబంధాలను వదలండి. అందరూ చనిపోవాల్సే ఉంది. ఇప్పుడు అందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు. ఒక్క సద్గురువు తప్ప ఇంకెవ్వరూ సర్వుల సద్గతి దాతగా లేరు. ఓ భారతవాసులైన పిల్లలు, మీరు మొదట రాతి బుద్ధిగా ఉంట్రి. బాబా బిడ్డ కాకముందు ఆత్మ పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారని అంటారు. మొట్టమొదట భారతవాసులైన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారైన మీరు ఇక్కడికి వచ్చారు. మిగిలిన ధర్మాల వాళ్ళు తర్వాత వస్తారు. కావున వారి జన్మలు కూడా తక్కువగానే ఉంటాయి. మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ధారణ చేయగలుగుతారో వారికి ఇది సహజం. ధారణ చెయ్యలేదు, ఆత్మధారణ చేస్తుంది. అయితే పవిత్ర బుద్ధి కలవారే ధారణ చేయగలుగుతారు. ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మయే పుణ్యాత్మగా పాపాత్మగా అవుతుంది. ఇది మీ అంతిమ జన్మ, 84వ జన్మ. మీరు వానప్రస్థవస్థలో ఉన్నారు. వానప్రస్థవస్థలో ఉన్నవారు మంత్రం తీసుకునేందుకు గురువుల వద్దకు వెళ్తారు. ఇప్పుడు మీరు బయట ఉన్న మనుష్యులను గురువులుగా స్వీకరించకూడదు. అంటే సాధారణమైన మనుష్యులను గురువులుగా, ఏ మానవ మాతృలు గురువులుగా కావడానికి వీల్లేదు. గురువు అంటేనే సద్గతినిచ్చేవాళ్ళు కదా. మీ అందరికీ నేను తండ్రిని, టీచర్ను మరియు సద్గురువుని. ఓ పతిత పావన శివబాబా అని నన్నే పిలుస్తారు. ఇప్పుడు స్మృతి కలిగింది, సర్వాత్మలకి నేనే తండ్రిని. ఎంత డైరెక్ట్గా చెప్తున్నారు. ఆత్మ సత్యమైనది మరియు చైతన్యమైనది. ఎందుకంటే ఆత్మకు మరణం లేదు. ఆత్మలన్నింటిలోనూ పాత్ర నిండి ఉంది. బాబా కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు, మనుష్య సృష్టికి బీజరూపులు. అందుకే వృక్షం యొక్క మొత్తం ఆది మధ్యాంత రహస్యాలు తెలిసిన వారు ఒక్క బాబాని. కావుననే నన్ను జ్ఞాన సాగర్లు అంటారు. మీకు కూడా ఈ జ్ఞానమంతా ఉంది. బీజం నుండి వృక్షం ఎలా వస్తుందో మీకు తెలుసు. వృక్షం పెరిగేందుకు సమయమైతే పడుతుంది కదా. నేను బీజరూపుణ్ణి. అంతిమంలో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. టైం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దేవీ దేవతా ధర్మం యొక్క పునాది లేదు, ప్రాయలోపమైపోయింది. ఎప్పుడైతే దేవీ దేవతా ధర్మం మాయమైపోతుందో అప్పుడు తండ్రి రావాల్సి ఉంటుంది. అనేక ధర్మాల వినాశనము, సత్యధర్మ స్థాపన చేసేకి బాబా వాళ్ళు రావాల్సి ఉంటుంది కదా. ఏకధర్మ స్థాపన చేసి మిగిలిన వాటన్నింటినీ వినాశనం చేపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బాబా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తున్నారు. మీరు భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారి దేవమానవులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. ఇది ఎప్పుడూ అంతమవ్వదు. ఇది ఆది అనాది అవినాశి డ్రామా కదా. ఇది పునరావృతం అవుతూనే ఉంటుంది. బాబా వచ్చేస్తారు. ఆత్మలన్నీ పరస్పరం సోదరులు, మూలవతనంలో ఉంటాయి. అందరూ ఆ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవ్వరూ గుర్తు చేసుకోరు, మర్చిపోతారు బాబాని. రావణ రాజ్యంలోనే దుఃఖం ఉంటుంది. వికర్మల ద్వారానే దుఃఖం కలుగుతుంది. ఇక్కడ స్మరిస్తారు. సర్వుల సద్గతి దాత అయిన తండ్రి ఒక్కరు బాబా. అతడికే మహిమ ఉంది. బాబా రాకపోతే పావనంగా ఎలా అవుతారు? క్రైస్తవులు, ఇస్లాములు మొదలైన మనుష్యులు అందరూ తమోప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ పునర్జన్మలు తీసుకోవాల్సిందే. ఎవరు జన్మ రాహిత్యం కావాలా అంటే కూడా బాబా మోక్షం కావాలా అని
చాలా పరితపించే సాధు సన్యాసులకు కూడా బాబా అంటారు, సరేలే మీకు ఒక్క జన్మైనా తీసుకోండి, అందులోనే 3 గుణాలు సతో రజో తమో గుణాలను అనుభవించండి, మళ్ళీ పరంధామంలో రెస్ట్ హౌస్లో 4900 సంవత్సరాలు జీవించండి, మళ్ళీ 50-60 సంవత్సరాలకు ఒక్క జన్మ తీసుకోండి అంటారు. వాళ్ళకి కావాల్సింది చాలా సమయం ఉండేదే కదా, అక్కడ ఉండి 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 అదే ఇష్టమవుతుంది. బాబా అంటున్నారు పునర్జన్మలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు నరకంలో పునర్జన్మలు లభిస్తాయి, ఎక్కడ చనిపోతే అక్కడే లభిస్తాయి కదా. సుఖంలోకి ఎవ్వరూ వెళ్ళరు, ఒకేసారి ఈ సృష్టి పునరావృతం అయ్యేది ఒక్కొక్కసారి కాదు, అందరికీ ఒకేసారి. హిందూ ధర్మం వారు స్వర్గస్థులైనారని అంటే తప్పకుండా ఇంతకుముందు నరకంలో ఉన్నారనే కదా అర్థం. ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళారనే కదా, స్వర్గంలోకి వెళ్తే మంచిదే కదా, మమ్మల్ని వదిలిపోయినారే అని. మరి స్వర్గస్థుడైన అతడికి నరకం అసురీ వైభవాలను ఎందుకు తినిపిస్తారు? ప్రేతానికి కూడా తినిపిస్తారు కదా, బెంగాల్లో చేపలు గుడ్లు మొదలైనవి కూడా తినిపిస్తారు. అరే స్వర్గస్థులైన వారికి ఇవన్నీ తినాల్సిన అవసరం ఏముంది? నిజానికి ఎవ్వరూ తిరిగి వాపస్ వెళ్ళలేరు. మొట్టమొదటి నంబర్ తీసుకున్న బ్రహ్మబాబానే వాపస్ వెళ్ళలేరు, 84 జన్మల చక్రంలో రావాల్సే ఉంటుంది. ఇంకా మరి అందరూ జన్మన చక్రాల్లో రావాల్సిందే కదా. ఈ జ్ఞానంలో ఏ ఇబ్బంది లేదు, భక్తి మార్గంలో ఎంతో శ్రమ ఉంది. రామరామ అని జపిస్తుంటే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది, అదంతా భక్తి మార్గం. ఈ సూర్యచంద్రాదులు కేవలం ప్రకాశాన్ని ఇచ్చే సాధనాలు మాత్రమే, అవి దేవతలు కాదు. కానీ సూర్యుడిని చంద్రుడిని కూడా దేవతలుగా పూజిస్తారు. వాస్తవానికి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన నక్షత్రాల మహిమ ఇక్కడిదే. దాన్ని వాళ్ళు అక్కడ అన్నింటికి యాద్గారుగా చూపిస్తారు, పూజిస్తారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, ఈ అంతిమ 84 జన్మల్లో ఏ విధమైన పాపకర్మలను వికర్మలను చేయకూడదు. పుణ్యాత్ములుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి, సంపూర్ణ పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మీ బుద్ధిని పారసబుద్ధిగా చేసుకునేందుకు దేహము యొక్క సర్వ సంబంధాలను మరచి ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. అప్పుడే బుద్ధి పారసంగా, ఆత్మిక స్మృతి ద్వారానే బుద్ధి దివ్యంగా పారసంగా అవుతుంది. దేహభ్రాంతితోనే రాయి బుద్ధిగా అయిపోయింది. వరదానం, పాత సంస్కారాలు మరియు విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తి చేసుకునే సదా శక్తి సంపన్నులుగా కండి. వివరణ, ఏ విధమైన విఘ్నాల నుండైనా, బలహీనతలు లేదా పాత సంస్కారాల నుండైనా విముక్తి కావాలనుకుంటే శక్తిని ధారణ చేయండి. అనగా అలంకార స్వరూపులై ఉండండి. గుణాలు శక్తుల యొక్క అలంకార స్వరూపులుగా ఉండండి. ఎవరైతే అలంకారాలతో అలంకరించబడి ఉంటారో వారి భవిష్యత్తులో విష్ణువంశీగా అయిపోతారు. కానీ ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. వారికి ఎటువంటి తమోగుణి సంకల్పము సంస్కారము తాకను కూడా తాకదు. వారు పాత ప్రపంచం నుండి మరియు ప్రపంచంలోని ఏ వస్తువు మరియు వ్యక్తుల నుండైనా సహజంగా తొలగిపోతారు. వారిని కారణంగా అకారణంగా కూడా ఎవ్వరూ తాకరు. స్లోగన్, ప్రతి సమయము ప్రతి కర్మలో బ్యాలెన్స్ని ఉంచడమే సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు సాధనం. అంటే సదా ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉంచండి, అప్పుడే ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోగలుగుతారు. అవ్యక్త సూచన,
నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. ఇద్దరు మిత్రుల మధ్యకు ఎవరైనా గ్లాని చేసేందుకు వస్తే వారి భావాన్ని మార్చేస్తారు. మనలో మంచి భావాలు ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఎన్ని చెప్పినా కూడా మనం మారం. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ మాటల భావం మారిపోయి సాధారణ విషయంగా అయిపోతుంది. అది ఇంపార్టెంట్ ఏమి అంటే, వేరే వాళ్ళు చెప్పే మాటలు ఎందుకు నమ్ముతాము అంటే, పరస్పరం సంబంధాలలో నిశ్చయం లేదు, నమ్మకం లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు. కనుక ప్రతి ఒక్కరిలోనూ విశేషతని చూడండి. అప్పుడు అనేకంగా ఉన్నా కానీ ఏకత కనిపిస్తుంది. ఐకమత్యము గల సంఘటనగా అయిపోతుంది. ఎవరి గురించైనా గ్లానికి చెందిన విషయాలను వినిపిస్తుంటే వారికి మద్దతునివ్వకండి. అవునవును, కరెక్టే మీరు చెప్పింది అంటే వాళ్ళు చేసిన పాపాన్ని పంచుకున్నట్లే కదా. మాటలు వినిపించే వారి మాటల రూపాన్నే మార్చేయండి. దాని రూపం ఇట్లా అని చెప్పి భావన మనలో మంచిగా ఉంటే రూపం మారిపోతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.